నెక్స్ట్ డెఫినేషన్ చూడమ్మా. డైరెక్ట్ సమ్ ఆఫ్ టూ సబ్స్పేసెస్ డెఫినేషన్. ఓకేనా? Let V of F be a vector space, and W1 comma W2 are two subspaces of V of F. Then the direct sum of W1 and W2 is said to be direct sum of W1 and W2 is said to be direct sum of V of F. If for every alpha belongs to V can be uniquely expressed as sum of an element of W1 and sum of an element of W2. That is alpha equal to alpha 1 plus alpha 2, where alpha 1 belongs to W1 and alpha 2 belongs to W2. It is denoted by V equal to W1 plus W2, direct sum of W1 and W2. జాగ్రత్త చూడండి. V అనేది వెక్టార్ స్పేస్, W1 W2 అనేది సబ్ స్పేసెస్ ఆఫ్ V ఆఫ్ F అయితే కనుక W1 and W2 is said to be direct sum of V of F అంటే కనుక ఎలా ఉండాలి? ఫర్ ఎవ్రీ ఎలిమెంట్ ఆల్ఫా బిలాంగ్స్ టు V, Vలో ఉండే ప్రతి ఎలిమెంట్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? uniquely expressed as sum of an element of W1 and element of W2. W1 and W2లో ఉండేటువంటి ఎలిమెంట్స్ని యూనిక్లీ ఒకే ఒక రకంగా మాత్రమే సమ్ చేస్తే కనుక వీకి ఆల్ఫాకి ఈక్వల్ అయితే కనుక అప్పుడు ఇప్పుడు వీని ఏమంటాం మనం? డైరెక్ట్ సమ్ ఆఫ్ ది సబ్స్పేసెస్ W1 అండ్ W2. ఒకటి ఇలా ఉంటే దాని మీనింగ్ ఏంది? డైరెక్ట్ సమ్ ఒకే ఒక రకంగా మాత్రమే మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి. యూనిక్లీ ఎక్స్ప్రెస్ సమ్ ఆఫ్ ది వెక్టర్స్ W1 అండ్ W2గా ఎక్స్ప్రెస్ చేస్తే కనుక అప్పుడు మనం ఏమంటాం? విని డైరెక్ట్ సమ్ ఆఫ్ ది సబ్స్పేసెస్ ఆఫ్ W1 అండ్ W2. నెక్స్ట్ తీరం చూడండి. ద నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ ఏ వెక్టార్ స్పేస్ V of F to be a direct sum of its two subspaces W1 and W2 is that small 1 V equal to W1 plus W2 and second condition W1 intersection W2 equal to set containing 0 అని ప్రూవ్ చేయాలి. నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ అంటే కనుక లెఫ్ట్ సైడ్ తీసుకొని రైట్ సైడ్ ప్రూవ్ చేయాలి, రైట్ సైడ్ తీసుకొని లెఫ్ట్ సైడ్ కండిషన్ ప్రూవ్ చేయాలి. ఇక్కడ మనకి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కానీ ఇంప్లైస్ అండ్ డబుల్ ఇంప్లైస్ కానీ కనిపించలేదు. నెసెసరీ అండ్ సఫిషియంట్ మాత్రమే అంటాడు. ఎలా తీసుకోవాలి అంటే కనుక V of F అనేది డైరెక్ట్ సమ్ ఆఫ్ టూ సబ్స్పేసెస్ W1 అండ్ W2 తీసుకుంటే కనుక ఏం ప్రూవ్ చేయాలి? V ఈక్వల్ టు W1 ప్లస్ W2 అని ప్రూవ్ చేయాలి అండ్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈక్వల్ టు సెట్ కంటైనింగ్ 0 అని ప్రూవ్ చేయాలి. అది నెసెసరీ పార్ట్ అవుతుంది. సఫిషియంట్ కండిషన్ ప్రూవ్ చేయాలి అంటే కనుక V ఈక్వల్ టు W1 ప్లస్ W2
అండ్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈక్వల్ టు సెట్ కంటైనింగ్ 0 తీసుకొని ఏమని ప్రూవ్ చేయాలి? V ఈజ్ డైరెక్ట్ సమ్ ఆఫ్ W1 అండ్ W2 అని ప్రూవ్ చేయాలి. అది ప్రూవ్ చేయడం కోసం ఏమేమి ఇచ్చాడు మనకి? V ఆఫ్ F ఈజ్ ఏ వెక్టార్ స్పేస్ అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ V ఆఫ్ F అనేది వెక్టార్ స్పేస్. ఇంకా ఏమి ఇచ్చాడు మనకి? W1 అండ్ W2 ఆర్ టూ సబ్ స్పేసెస్. W1 and W2 are two subspaces of V of F అంటాడు. ఇప్పుడు నెసెసరీ పార్ట్ ప్రూవ్ చేస్తే కనుక నెసెసరీ పార్ట్ అంటే కనుక లెఫ్ట్ సైడ్ తీసుకొని రైట్ సైడ్ కండిషన్ ప్రూవ్ చేయాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏం తీసుకోవాలి? సపోజ్ దట్ V is the direct sum of W1 and W2. కాబట్టి V is direct sum of అంటే కనుక అలా ప్లస్ రాసి రౌండ్ చేసి కనుక వచ్చేదాన్ని డైరెక్ట్ సమ్ అంటాం. కాబట్టి సపోజ్ దట్ V is W1 ప్లస్ W2 అనుకుంటే కనుక డైరెక్ట్ సమ్ ఆఫ్ W1 ప్లస్ W2 అనుకుంటే కనుక ఏం ప్రూవ్ చేయాలి? మనం ప్రూవ్ చేసేదాన్ని క్లైమ్ అంటాం. ఫస్ట్ కండిషన్ సెకండ్ కండిషన్ ప్రూవ్ చేయాలి. అంటే V ఈక్వల్ టు W1 ప్లస్ W2 అని ప్రూవ్ చేయాలి. సెకండ్ కండిషన్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. ఇంకా ఇది ఎలా ప్రూవ్ చేయాలి అంటే కనుక జాగ్రత్తగా చూడండి. V అనేది ఏమంటున్నాడు? డైరెక్ట్ సమ్ ఆఫ్ W1 ప్లస్ W2 అంటాడు. అంటే ఫర్ ఎనీ వెక్టార్, దాని మీనింగ్ ఏంది? దట్ ఇంప్లైస్ ఫర్ ఎనీ వెక్టార్ ఆల్ఫా బిలాంగ్స్ టు V తీసుకుంటే కనుక ఫర్ ఎనీ వెక్టార్ ఆల్ఫా బిలాంగ్స్ టు V ఆఫ్ F తీసుకుంటే కనుక ఫర్ ఎనీ వెక్టర్ ఆల్ఫా బిలాంగ్స్ టు V, then alpha can be uniquely expressed as alpha can be uniquely expressed as sum of an element of W1 and W2, sum of an element of W1 and W2. కాబట్టి V is direct sum of W1 plus W2 అంటే కనుక మనం ఏదైనా ఒక వెక్టార్ Vలో తీసుకుంటే ఆ వెక్టార్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు? యూనిక్లీ ఎక్స్ప్రెస్ సమ్ ఆఫ్ an element of W1 and W2 రాయొచ్చు. ఓకేనా? దట్ ఇంప్లైస్ ఏం రాసుకోవచ్చు? ఆల్ఫా కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ఆల్ఫా కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ sum of an element of W1 and W2. V is direct sum of W1 and W2 అంటే కనుక Vని ఎలా యాడ్ చేయొచ్చు? W1 ప్లస్ W2గా రాసుకోవచ్చు. కాబట్టి V ఈక్వల్ టు W1 ప్లస్ W2 వస్తుంది. ఇక చూడండి, V is direct sum of W1 and W2 అంటే కనుక మీనింగ్ ఏంది? డెఫినేషన్ నుంచి ఆల్ఫా కెన్ బి యూనిక్లీ ఎక్స్ప్రెస్డ్ యాజ్. యూనిక్లీ అంటే కనుక ఓన్లీ వన్ వేగా మాత్రమే మనం దాన్ని రాయగలము. ఓకేనా? మనం తర్వాత రాసిన లైన్ కూడా అదే, ఆల్ఫా కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ సమ్ ఆఫ్ W1 అండ్ W2. కాబట్టి వెక్టార్ మనం Vలో తీసుకుంటే కనుక దాన్ని W1 అండ్ W2లో ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. కాబట్టి V ఈక్వల్ టు W1 ప్లస్ W2 అవుతుంది. ఇంకా W1 ఇంటర్సెక్షన్ W2 ఈక్వల్ టు సెట్ కంటైనింగ్ 0 అని ప్రూవ్ చేయాలి అంటే కనుక దాన్ని ఎలా ప్రూవ్ చేయాలో జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ కండిషన్ అయిపోయింది. సెకండ్ కండిషన్ ఎలా వస్తుంది? ఫర్ ఎనీ వెక్టార్ ఆల్ఫా బిలాంగ్స్ టు W1 ఇంటర్సెక్షన్ W2 తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆల్ఫా యొక్క వాల్యూ 0 అని ప్రూవ్ చేస్తే కనుక అప్పుడు W1 ఇంటర్సెక్షన్ W2 ఈక్వల్ ఏమవుతుంది? సెట్ కంటైనింగ్ 0 అవుతుంది. W1 ఇంటర్సెక్షన్ W2 ఈక్వల్ టు సెట్ కంటైనింగ్ 0 అంటే కనుక ఇందులో ఓన్లీ ఎలిమెంట్ ఏముంటుంది? 0 మాత్రమే తీసుకోవాలి. ఆల్ఫా అనేటువంటి వెక్టార్ని W1 ఇంటర్సెక్షన్ W2లో తీసుకుంటే కనుక ఈ ఆల్ఫా ఇందులో తీసుకోవడం తప్పు అని ప్రూవ్ చేస్తే కనుక ఆల్ఫా యొక్క వాల్యూ 0 అవుతుంది. అది ప్రూవ్ చేయాలి అంటే కనుక కాంట్రడిక్షన్ మెథడ్లో మాత్రమే ప్రూవ్ చేయగలం. ఇఫ్ పాసిబుల్ సపోజ్ దట్ ఆల్ఫా ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అనుకుంటున్నాం. ఆల్ఫా అనే వాల్యూ 0 కాదు అని తీసుకుంటే కనుక ఆల్ఫా అనేటువంటి వాల్యూని మనం వాల్యూ చేంజ్ కాకుండా ఎలా రాసుకోవచ్చు? 0 ప్లస్ ఆల్ఫాగా రాసుకోవచ్చు. ఆల్ఫాని 0 ప్లస్ ఆల్ఫాగా రాసాము అంటే కనుక సమ్ ఆఫ్ టూ వెక్టార్స్గా మనం రాసాము అంటే కనుక ఎందులో ఉంటుంది? అది W1 ప్లస్ W2లో ఉంటుంది. కాబట్టి 0 ప్లస్ ఆల్ఫా అనేది W1 ప్లస్ W2లో ఉంది అంటే కనుక ఆల్ఫా అనేది W1 ప్లస్ W2లో ఉంటుంది. అదే ఆల్ఫా అనే వాల్యూ చేంజ్ కాకుండా ఈసారి ఆల్ఫా ప్లస్ 0గా రాయొచ్చు. ఆల్ఫా ప్లస్ 0గా రాస్తే
కనుక మళ్ళీ ఎందులో ఉంటుంది W1 ప్లస్ W2లో ఉంటుంది. 0 ప్లస్ ఆల్ఫా W1 ప్లస్ W2లో ఉంటుంది. ఆల్ఫా ప్లస్ 0 కూడా ఎందులో ఉంటుంది W1 ప్లస్ W2లో ఉంటుంది. W1 ప్లస్ W2 అనేది వీకి ఈక్వల్ అవుతుంది కాబట్టి దట్ ఇంప్లైస్ ఎందులో ఉంటుంది మనకి ఆల్ఫా బిలాంగ్స్ టు వి అవుతుంది. ఆల్ఫా అనేది W1 ప్లస్ W2 ఆల్ఫా అనేది W1లో ఉంటుంది. ఇక్కడ 0 బిలాంగ్స్ టు W1 అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు W2 అవుతుంది. సెకండ్ కండిషన్లో చూస్తే కనుక ఆల్ఫా బిలాంగ్స్ టు W1 0 బిలాంగ్స్ టు W2 అవుతుంది కాబట్టి ఆల్ఫా రెండిట్లో ఉంటుంది. ఆల్ఫా బిలాంగ్స్ టు W1 ప్లస్ W2 ఉంది అంటే కనుక దేర్ఫోర్ ఆల్ఫా బిలాంగ్స్ టు W1 అవుతుంది అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఏమవుతుంది ఇక మనకి W2 అవుతుంది. ఇక్కడ ఆల్ఫా అనేది W1 ప్లస్ W2లో ఉంది అంటే కనుక ఇది మనకి డైరెక్ట్ సమ్ డెఫినేషన్ నుంచి 0 బిలాంగ్స్ టు W1 అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు W2 అవుతుంది. ఆల్ఫా ప్లస్ 0 రాస్తే కనుక ఆల్ఫా బిలాంగ్స్ టు W1 అవుతుంది, 0 బిలాంగ్స్ టు W2 అవుతుంది. అంటే ఆల్ఫా అనేది W1లో ఉంటుంది, W2లో ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు W1 ప్లస్ W2 అంటే V అంటున్నాం కాబట్టి ఆల్ఫా అనేది Vలో ఉంటుంది. ఆల్ఫా అనేది Vలో ఉంటుంది కాబట్టి దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు ఆల్ఫా బిలాంగ్స్ టు V సిన్స్ W1 ప్లస్ W2 ఈక్వల్ టు V కాబట్టి ఆల్ఫా బిలాంగ్స్ టు V. ఆల్ఫా అనేది Vలో ఉంది అంటే కనుక V ఏమంటున్నాయి మనం తీసుకున్నటువంటి కండిషన్ డైరెక్ట్ సమ్ ఆఫ్ W1 ప్లస్ W2 డైరెక్ట్ సమ్ ఆఫ్ ఉంది అంటే కనుక Vలో ఉండే వెక్టార్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి యూనిక్లీ ఎక్స్ప్రెస్డ్ యాజ్ సమ్ ఆఫ్ టూ వెక్టార్స్. కానీ 0 ప్లస్ ఆల్ఫాగా రాస్తున్నాం, ఆల్ఫా ప్లస్ 0గా రాస్తున్నాం అంటే ఆల్ఫాని 2 వేస్గా రాస్తున్నాం కాబట్టి ఆల్ఫా కెన్ బి రిటన్ యాజ్ alpha can be written as sum of in two different ways. ఆల్ఫా అనేది వీలో ఉంటే ఓన్లీ వన్ వేగా మాత్రమే ఎక్స్ప్రెస్ చేయాలి. కానీ ఇక్కడ 2 డిఫరెంట్ వేస్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. ఆల్ఫాని 0 ప్లస్ ఆల్ఫా రాస్తున్నాం, ఆల్ఫా ప్లస్ 0 రాస్తున్నాం. ఇక్కడ వి అనేది డైరెక్ట్ సమ్ ఆఫ్ W1 ప్లస్ W2 కాబట్టి ఓన్లీ యూనిక్ వే మాత్రమే ఎక్స్ప్రెస్ చేయాలి. 2 డిఫరెంట్ వేస్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం కాబట్టి విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. ఇలా రావటము అనేది విరుద్ధము. విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్ అంటే మనం తీసుకున్నటువంటి రాంగ్ అవుతుంది. బట్ అవర్ సపోజిషన్ ఈజ్ రాంగ్. మనం తీసుకున్నటువంటి రాంగ్. ఏం తీసుకున్నాం మనం ఆల్ఫా నాట్ ఈక్వల్ టు 0 అనుకుంటున్నాం. అంటే దేర్ఫోర్ ఆల్ఫా ఈక్వల్ టు ఏం కావాలి 0 కావాలి. ఆల్ఫా ఎందులో ఉంది అని తీసుకుంటున్నాం W1 ఇంటర్సెక్షన్ W2 కాబట్టి అంటే W1 ఇంటర్సెక్షన్ W2లో ఏ వెక్టార్ తీసుకున్న వాల్యూ 0కి ఈక్వల్ అవుతుంది. అంటే W1 ఇంటర్సెక్షన్ W2లో మనకి ఓన్లీ 0 ఎలిమెంట్ మాత్రమే ఉంటుంది. అది ఫస్ట్ కండిషన్. V అనేది డైరెక్ట్ సమ్ ఆఫ్ 2 సబ్స్పేసెస్ తీసుకుంటే కనుక ఎనీ వెక్టార్ని మనకి Vలో తీసుకుంటే ఆల్ఫా కెన్ బి యూనిక్లీ ఎక్స్ప్రెస్డ్ యాజ్ సమ్ ఆఫ్ 2 వెక్టార్స్. కాబట్టి యూనిక్లీగా ఎక్స్ప్రెస్ చేస్తామంటే కనుక సమ్ ఆఫ్ 2 వెక్టార్స్గా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇక్కడ V ఈక్వల్ టు W1 ప్లస్ W2 అవుతుంది. సెకండ్ కండిషన్ ప్రూవ్ చేయాలంటే కనుక ఆల్ఫా బిలాంగ్స్ టు W1 ఇంటర్సెక్షన్ W2 తీసుకుంటే ఆల్ఫాని 0 ప్లస్ ఆల్ఫాగా రాయొచ్చు, ఆల్ఫా ప్లస్ 0గా రాయొచ్చు. ఇది W1 ప్లస్ W2లో ఉంటుంది, ఆల్ఫా W1 ప్లస్ W2లో ఉంటుంది. W1 ప్లస్ W2 అంటే V కాబట్టి ఆల్ఫా అనేది Vలో ఉంటుంది. Vలో ఉంది అంటే కనుక యూనిక్లీగా మాత్రమే మనం ఎక్స్ప్రెస్ చేయాలి. కానీ 2 డిఫరెంట్ వేస్గా మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం కాబట్టి మనం తీసుకున్నది రాంగ్ అవుతుంది. మనం ఆల్ఫా నాట్ ఈక్వల్ టు 0 తీసుకుంటున్నాం కాబట్టి ఆల్ఫా ఈక్వల్ టు 0 అవుతుంది. 0 బిలాంగ్స్ టు W1 ఇంటర్సెక్షన్ W2 అంటే కనుక W1 ఇంటర్సెక్షన్ W2లో ఉండే ఎలిమెంట్స్ అని దేనికి ఈక్వల్ అవుతాయి 0కి ఈక్వల్ అవుతాయి. ఇది నెసెసరీ పార్ట్. నెక్స్ట్ సఫిషియంట్ కండిషన్ ప్రూవ్ చేయాలి. సఫిషియంట్ కండిషన్ అంటే కనుక రైట్ సైడ్ తీసుకొని లెఫ్ట్ సైడ్ యొక్క వాల్యూ ప్రూవ్ చేయాలి. రైట్ సైడ్ ఏముంది ఇక్కడ మనకి 2 కండిషన్స్ ఉన్నాయి. ఇక్కడ సపోజ్ దట్ ఫస్ట్ వన్ V ఈక్వల్ టు W1 ప్లస్ W2 తీసుకోవచ్చు అండ్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈక్వల్ టు సెట్ కంటైనింగ్ 0 తీసుకొని ఏమని ప్రూవ్ చేయాలి V ఈజ్ డైరెక్ట్ సమ్ ఆఫ్ W1 అండ్ W2 అని ప్రూవ్ చేయాలి. కాబట్టి మనం ప్రూవ్ చేస్తుంది V ఈజ్
డైరెక్ట్ సమ్ ఆఫ్ W1 అండ్ W2 ప్రూవ్ చేయాలి. మనం తీసుకున్నటువంటి కండిషన్ చూస్తే కనుక సిన్స్ V ఈక్వల్ టు W1 ప్లస్ W2 ఉంది. V ఈక్వల్ టు W1 ప్లస్ W2 అంటే కనుక ఫర్ ఎనీ వెక్టార్ ఆల్ఫా బిలాంగ్స్ టు V తీసుకుంటే కనుక ఆల్ఫా కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ సమ్ ఆఫ్ టూ వెక్టార్స్గా రాసుకోవచ్చు. ఇక్కడ V ఈక్వల్ టు W1 ప్లస్ W2 అంటే కనుక దట్ ఇంప్లైస్ ఏం రాసుకోవచ్చు, for any vector alpha belongs to V can be expressed as alpha belongs to V can be expressed as sum of an element of W1 and W2. కాబట్టి Vలో ఒక వెక్టార్ని తీసుకుంటే కనుక ఆ V ఆల్ఫా వెక్టార్ని తీసుకుంటే కనుక ఆల్ఫా ఇక్కడ ఏం రాసుకోవచ్చు, సమ్ ఆఫ్ యాన్ వెక్టార్ ఆఫ్ W1 అండ్ W2 కాబట్టి ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 రాస్తే కనుక ఆల్ఫా 1 అనేది W1లో ఉంటుంది అండ్ ఆల్ఫా 2 బిలాంగ్స్ టు W2. డైరెక్ట్ సమ్ ఆఫ్ W1 అండ్ W2 అని ప్రూవ్ చేయాలంటే కనుక ఆల్ఫాని ఓన్లీ వన్ వేగా మాత్రమే మనం ఎక్స్ప్రెస్ చేయాలి. కానీ ఇఫ్ పాసిబుల్ సపోజ్ దట్ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 మాత్రమే ఎక్స్ప్రెస్ చేయాలి. ఆల్ఫా ఈక్వల్ టు ఈసారి ఏమనుకుంటున్నాను నేను బీటా 1 ప్లస్ బీటా 2 రాస్తే కనుక బీటా 1 కంపల్సరీ ఎందులో ఉండాలి, మనకి W1లో మాత్రమే ఉండాలి అండ్ బీటా 2 అనేటువంటి వాల్యూ మనకి W2లో ఉంటుంది. ఆల్ఫా 1 బిలాంగ్స్ టు W1 ఉంది, బీటా 1 బిలాంగ్స్ టు W1 ఉంది, ఆల్ఫా 2 బిలాంగ్స్ టు W2, బీటా 2 బిలాంగ్స్ టు W2 ఉంది. కాబట్టి సిన్స్ ఆల్ఫా 1 బీటా 1 బిలాంగ్స్ టు W1 అండ్ W1 అనేది గివెన్ కండిషన్ ఏమంటున్నాడు, సబ్ స్పేస్ అంటున్నాడు అండ్ W1 ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ V ఆఫ్ ఫ్రమ్ ది డెఫినేషన్ ఆఫ్ సబ్ స్పేస్ అయింది అంటే కనుక వెక్టార్ స్పేస్ అవుతుంది, వెక్టార్ స్పేస్ అయింది అంటే కనుక క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది. ఆల్ఫా 1 బీటా 1 బిలాంగ్స్ టు W1 అయితే కనుక దట్ ఇంప్లైస్ ఏం రాసుకోవచ్చు, ఆల్ఫా 1 మైనస్ బీటా 1 ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు W1. సిన్స్ ఆల్ఫా 2 బిలాంగ్స్ టు W2 ఉంది అండ్ బీటా 2 బిలాంగ్స్ టు W2 ఉంది అండ్ గివెన్ కండిషన్లో W2ని ఏమంటున్నాడు, సబ్ స్పేస్ ఆఫ్ V ఆఫ్ F అంటున్నాడు. W2 కూడా సబ్ స్పేస్ ఆఫ్ V ఆఫ్ F కాబట్టి క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది. ఆల్ఫా 2 బీటా 2 బిలాంగ్స్ టు W2 అయితే కనుక రెండింటిని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మళ్ళీ W2లో ఉంటుంది. కాబట్టి బీటా 2 మైనస్ ఆల్ఫా 2 ఈజ్ ఆల్సో W2 అవుతుంది. ఆల్ఫా 1 మైనస్ బీటా 1 బిలాంగ్స్ టు W1, బీటా 2 మైనస్ ఆల్ఫా 2 బిలాంగ్స్ టు W2 ఉంది. ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 ఉంది, ఆల్ఫా ఈక్వల్ టు బీటా 1 ప్లస్ బీటా 2 ఉంది. కాబట్టి దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు, ఆల్ఫా 1 ప్లస్ బీటా 1 ఈక్వల్ టు ఆల్ఫా 2 ప్లస్ బీటా 2 అవుతుంది. ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2, ఆల్ఫా ఈక్వల్ టు బీటా 1 ప్లస్ బీటా 2 అయితే కనుక రెండు లెఫ్ట్ సైడ్ ఈక్వల్ కాబట్టి రైట్ సైడ్ ఈక్వల్ చేస్తే కనుక ఆల్ఫా 1 ప్లస్ బీటా 1 ఈక్వల్ టు ఆల్ఫా 2 ప్లస్ బీటా 2 వస్తుంది. ఇప్పుడు ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 ఈక్వల్ టు బీటా 1 ప్లస్ బీటా 2 వస్తుంది. బీటా 1 లెఫ్ట్ సైడ్ వస్తే కనుక ఆల్ఫా 1 మైనస్ బీటా 1 ఈక్వల్ టు బీటా 2 మైనస్ ఆల్ఫా 2 వస్తుంది. ఆల్ఫా 1 మైనస్ బీటా 1 W1లో ఉంది, ఆ బీటా 2 మైనస్ ఆల్ఫా 2 W2లో ఉంది. LHS RHS రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఆల్ఫా 1 మైనస్ బీటా 1 ఎందులో ఉంటుంది, W1లో ఉంటుంది, W2లో ఉంటుంది. బీటా 2 మైనస్ ఆల్ఫా 2 కూడా W1లో ఉంటుంది, W2లో ఉంటుంది. కాబట్టి దిస్ బిలాంగ్స్ టు ఏమవుతుంది, W1 ఇంటర్సెక్షన్ W2 అవుతుంది. గివెన్ కండిషన్లో మన సపోజిషన్లో W1 ఇంటర్సెక్షన్ W2లో ఓన్లీ 0 ఎలిమెంట్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆల్ఫా 1 మైనస్ బీటా 1 ఈక్వల్ టు ఏమవుతుంది, 0కి ఈక్వల్ అవుతుంది అంటే ఆల్ఫా 1 ఈక్వల్ టు బీటా 1 అవుతుంది. అలానే బీటా 2 మైనస్ ఆల్ఫా 2 యొక్క వాల్యూగా 0 అవుతుంది అంటే ఆల్ఫా 2 ఈక్వల్ టు బీటా 2 అవుతుంది. అంటే ఆల్ఫా 1 ఈక్వల్ టు బీటా 1, బీటా 2 ఈక్వల్ టు ఆల్ఫా 2 అంటే కనుక ఇక్కడ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2, బీటా 1 దగ్గర వాల్యూ ఏం రాయొచ్చు, ఆల్ఫా 1 రాయొచ్చు. బీటా 2 దగ్గర వాల్యూ ఆల్ఫా 2 రాస్తే కనుక ఆల్ఫాని యూనిక్ వేగా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అంటే ఓన్లీ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 మాత్రమే అవుతుంది. ఆల్ఫా ఈక్వల్ టు బీటా 1 ప్లస్ బీటా 2 రాసినా సరే మళ్ళీ వాల్యూస్ రెండు ఈక్వల్ అవుతున్నాయి కాబట్టి ఆల్ఫాని యూనిక్ వేగా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. దేర్ఫోర్ ఏం రాయొచ్చు, ఆల్ఫా కెన్ బి యూనిక్లీ ఎక్స్ప్రెస్డ్ యాజ్, ఆల్ఫా కెన్ బి
uniquely expressed as alpha can be uniquely expressed as sum of W1 and W2 అవుతుంది కాబట్టి therefore V is ఏమవుతుంది డైరెక్ట్ సమ్ ఆఫ్ ది సబ్స్పేసెస్ W1 and W2 అవుతుంది. అది నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ ప్రూవ్ చేయడం. నెక్స్ట్ తెరం చూడండి. If a finite dimensional vector space V of f is a direct sum of two subspaces W1 and W2 అయితే then dimension V equal to dimension W1 plus dimension W2 అన్నాడు. గివెన్ కండిషన్ చూస్తే కనుక గివెన్ దట్ V of f అనేది ఏమంటున్నాడు ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ V of f is a finite dimensional vector space. ఈ వెక్టర్ స్పేస్కి టూ సబ్స్పేసెస్ ఉన్నాయి, వాటిని W1 అండ్ W2 అంటున్నాడు. అండ్ W1, W2 ఆర్ టూ సబ్స్పేసెస్ ఆఫ్ V of f. W1, W2 అనేటటువంటి సబ్స్పేసెస్ అయినాయి అంటే కనుక ఇట్ సెల్ఫ్ వెక్టర్ స్పేస్ అయితే V of f అనేది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ కాబట్టి W1 అండ్ W2 ఆర్ ఆల్సో ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అయితే W1, W2 ఆర్ ఆల్సో ఏ వెక్టర్ స్పేస్ అయితే ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అయితే W1, W2 ఆర్ ఆల్సో ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేసెస్. ఎందుకని V of f అనేది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్. ఆ V of fకి W1, W2 సబ్స్పేసెస్ ఫ్రమ్ ది డెఫినేషన్ ఆఫ్ సబ్స్పేస్ నుంచి సబ్స్పేస్ అయింది అంటే కనుక ఇట్ సెల్ఫ్ వెక్టర్ స్పేస్ అవుతుంది. కాబట్టి W1 వెక్టర్ స్పేస్ అవుతుంది, W2 వెక్టర్ స్పేస్ అవుతుంది. ఫైనైట్ డైమెన్షన్ యొక్క సబ్స్పేసెస్ కాబట్టి W1, W2 ఆల్సో ఏమైతే మనకి ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అవుతాయి. మనకి ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బేసిస్ థియరం నుంచి ఎవ్రీ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ హ్యాస్ ఏ బేసిస్. every finite dimensional vector space has a basis కాబట్టి W1 has a basis and W2 has a basis కాబట్టి that implies ఏమవుతుంది W1, W2 have basis. W1కి బేసిస్ ఎగ్జిస్ట్ అవుతుంది, W2కి బేసిస్ ఎగ్జిస్ట్ అవుతుంది. లెట్స్ S1 ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ఫా 1, ఆల్ఫా 2, అప్ టు సో ఆన్ ఆల్ఫా m be బేసిస్ ఆఫ్ W1 అనుకుంటున్నాం. W1కి బేసిస్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఆ బేసిస్ని S1 అనుకుంటే కనుక S1 అనేది W1 యొక్క బేసిస్ అయితే కనుక మనకి S1లో నెంబర్ ఆఫ్ వెక్టర్స్ ఎన్నైతే ఉంటాయో అదే దాని యొక్క డైమెన్షన్ వాల్యూ అవుతుంది. S1లో నెంబర్ ఆఫ్ వెక్టర్స్ m ఉన్నాయి కాబట్టి డైమెన్షనల్ W1 యొక్క వాల్యూ m అవుతుంది. ఫ్రమ్ ది డెఫినేషన్ ఆఫ్ మనకి బేసిస్ నుంచి బేసిస్ డెఫినేషన్ కావాలి అంటే కనుక లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ కావాలి అండ్ L of S ఈక్వల్ టు V కావాలి. S1 అనేది W1 యొక్క బేసిస్ కాబట్టి S1 ఈజ్ ఏమవుతుంది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది అండ్ L of S1 ఈక్వల్ టు W1 అవుతుంది. S2 కూడా మనకి W2 కూడా బేసిస్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి W2 యొక్క బేసిస్ని S2 అనుకుంటున్నాం. S2లో ఉండే వెక్టర్స్ని β1, β2, అప్ టు సో ఆన్ βn BA దేని యొక్క బేసిస్ అనుకుందాం W2 యొక్క బేసిస్ అనుకుందాం. S2 అనేది మనకి W2 యొక్క బేసిస్ అయితే కనుక మనకి S2లో నెంబర్ ఆఫ్ వెక్టర్స్ ఎన్నైతే ఉంటాయో అదే మనకి W2 యొక్క డైమెన్షన్ వాల్యూ అవుతుంది. S2లో నెంబర్ ఆఫ్ వెక్టర్స్ ఎన్ని ఉన్నాయి కాబట్టి డైమెన్షన్ W2 ఈక్వల్ టు n అవుతుంది. అండ్ ఫ్రమ్ ది డెఫినేషన్ ఆఫ్ మనకి బేసిస్ నుంచి S2 అనేది ఏమవుతుంది మనకి లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది అండ్ L of S2 యొక్క వాల్యూ W2కి ఈక్వల్ అవుతుంది. డైమెన్షన్ W1 యొక్క వాల్యూ ఉంది, డైమెన్షన్ W2 యొక్క వాల్యూ ఉంది. డైమెన్షన్ W1 ప్లస్ W2 యొక్క వాల్యూ వస్తుంది. ఇంకా దేని యొక్క డైమెన్షన్ వాల్యూ కావాలి డైమెన్షన్ V యొక్క వాల్యూ కావాలి. డైమెన్షన్ V వాల్యూ రావాలి అంటే కనుక S1 అనేటువంటిది W1 యొక్క బేసిస్, S2 అనేది W2 యొక్క బేసిస్. ఈ రెండింటిని యూనియన్ చేసి కనుక వచ్చే సెట్ S అనుకుంటే కనుక S ఈక్వల్ టు ఎలా వస్తుంది S1ని S2ని యూనియన్ చేసి వచ్చే సెట్ S అనుకుంటే కనుక S ఈక్వల్ టు S1లో ఉండే వెక్టర్స్ ఆల్ఫా 1, ఆల్ఫా 2 అప్ టు సో ఆన్ ఆల్ఫా m β1, β2 అప్ టు సో ఆన్ βn. ఈ S అనేది మనకి బేసిస్ ఆఫ్
వి అని ప్రూవ్ చేస్తే కనుక అప్పుడు డైమెన్షన్ వి యొక్క వాల్యూ m ప్లస్ n వస్తుంది. డైమెన్షన్ వి ఈక్వల్ టు డైమెన్షన్ w1 ప్లస్ w2 అవుతుంది. ఎస్ అనేది బేసిస్ ఆఫ్ వి అని ప్రూవ్ చేయాలంటే కనుక ఎస్ అనేది ఏమని ప్రూవ్ చేయాలి, లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అని ప్రూవ్ చేయాలి. అండ్ ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు వి అని ప్రూవ్ చేయాలి. టు ప్రూవ్ దట్ ఎస్ ఈజీ, టు ప్రూవ్ దట్ ఎస్ ఈజీ ఏమని ప్రూవ్ చేయాలి, బేసిస్ ఆఫ్ వి అని ప్రూవ్ చేయాలి. ఎస్ అనేది బేసిస్ ఆఫ్ వి అని ప్రూవ్ చేయాలి అంటే కనుక ఏమని ప్రూవ్ చేస్తే సరిపోతుంది, దట్ ఈస్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎస్ అనేది బేసిస్ ఆఫ్ వి అని ప్రూవ్ చేయాలంటే కనుక ఏమని ప్రూవ్ చేయాలి, ఎస్ ఈస్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అని ప్రూవ్ చేయాలి. అండ్ ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు వి అని ప్రూవ్ చేస్తే కనుక మనకి ఎస్ అనేది బేసిస్ ఆఫ్ వి అవుతుంది. ఎస్ అనేది వి యొక్క బేసిస్ అయితే కనుక వి యొక్క డైమెన్షన్ వాల్యూ వస్తుంది. ఇక్కడ ఏమేమి ప్రూవ్ చేయాలి, లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ ఈజీ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అని ప్రూవ్ చేద్దాం. ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్. ఒక సెట్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అని ప్రూవ్ చేయాలంటే కనుక అందులో వెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 తీసుకొని అందులో ఉండే స్కేలార్స్ అన్ని ఈక్వల్ టు 0 అయితే కనుక అప్పుడు ఆ సెట్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ ఉంది. ఎస్లో m ప్లస్ n వెక్టార్స్ ఉన్నాయి, స్కేలార్స్ m ప్లస్ n స్కేలార్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. a1, a2, అప్ టు సో ఆన్ am, b1, b2, అప్ టు సో ఆన్ bn స్కేలార్స్ తీసుకుంటే కనుక ఎస్ యొక్క లీనియర్ కాంబినేషన్ ఏమొస్తుంది, a1 alpha 1 plus a2 alpha 2 plus up to so on am into alpha m plus b1 into beta 1 plus b2 into beta 2 plus up to so on bn into beta n equal to 0. ఇది s యొక్క లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 రాసుకున్నాం. ఇందులో a1 a2 up to so on am, where a1, a2, up to so on am, b1, b2, up to so on bn are all scalars. ఎస్ యొక్క లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 రాసి ఇంకా దీని నుంచి ఎలా స్కేలార్స్ ఈక్వల్ టు 0 అయితే చూద్దాం. జాగ్రత్తగా చూడండి. a1 alpha 1 plus a2 alpha 2 plus up to so on am alpha n ని లెఫ్ట్ సైడే ఉంచేస్తున్నా. రిమైనింగ్ వాల్యూ మొత్తం రైట్ సైడ్ పోతే కనుక మైనస్ ఆఫ్ వస్తుంది. మైనస్ని కామన్ తీస్తే కనుక మైనస్ ఆఫ్ b1 beta 1 ప్లస్ b2 beta 2 ప్లస్ అప్ టు సో వన్ ప్లస్ bn ఇంటూ బీటా ఎన్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ వాల్యూ మొత్తం ఏమవుతుంది మనకి, ఇది లీనియర్ కాంబినేషన్ ఆఫ్ S1 అవుతుంది. లెఫ్ట్ సైడ్ వాల్యూ మొత్తం లీనియర్ కాంబినేషన్ ఆఫ్ S1 అవుతుంది. రైట్ సైడ్ వాల్యూ మొత్తం లీనియర్ కాంబినేషన్ ఆఫ్ S2 వస్తుంది. లీనియర్ కాంబినేషన్ ఆఫ్ S1 అంటే L ఆఫ్ S1, రైట్ సైడ్ వాల్యూ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ S2 అంటే కనుక L ఆఫ్ S2. L ఆఫ్ S1 ఈక్వల్ టు W1, L ఆఫ్ S2 ఈక్వల్ టు W2 కాబట్టి ఈ వాల్యూ W1లో ఉంటుంది, ఈ వాల్యూ W2లో ఉంటుంది. రెండు ఈక్వల్ అవుతున్నాయి కాబట్టి రెండు వాటి యొక్క ఇంటర్సెక్షన్లో ఉంటాయి. లెఫ్ట్ సైడ్ యొక్క వాల్యూ ఏమవుతుంది, L ఆఫ్ S1 యొక్క వాల్యూ అవుతుంది. రైట్ సైడ్ యొక్క వాల్యూ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ S2 యొక్క వాల్యూ వస్తుంది. L ఆఫ్ S1 అంటే W1 కాబట్టి లెఫ్ట్ సైడ్ యొక్క వాల్యూ W1 వస్తుంది, రైట్ సైడ్ యొక్క వాల్యూ W2 వస్తుంది. అంటే లెఫ్ట్ సైడ్ యొక్క వాల్యూ సిన్స్ LHS ఈక్వల్ టు RHS, సిన్స్ LHS ఈక్వల్ టు RHS కాబట్టి W1 యొక్క వాల్యూ W2లో ఉంటుంది, W2 యొక్క వాల్యూ W1లో ఉంటుంది. అంటే దేర్ ఫోర్ ఏం రాసుకోవచ్చు, a1 alpha 1 plus a2 alpha 2 plus up to so on am alpha m belongs to W1 W2 రెండిట్లో ఉంటుంది కాబట్టి a1 alpha m plus a2 alpha 2 plus up to so on am alpha m belongs to W1 intersection W2 వస్తుంది. అలానే రైట్ సైడ్ యొక్క వాల్యూ కూడా రెండు ఈక్వల్ అవుతున్నాయి కాబట్టి b1 beta 1 plus b2 beta 2 plus up to so on bn into beta n యొక్క వాల్యూ ఎందులో ఉంటుంది, W1 ఇంటర్సెక్షన్ W2లో ఉంటుంది. మనకి v అనేది డైరెక్ట్ సమ్ ఆఫ్ సిన్స్ v is ఏమంటాడు, డైరెక్ట్ సమ్ ఆఫ్ ది సబ్స్పేసెస్ W1 అండ్ W2 అంటాడు. బై నోన్ థీరం నుంచి v is డైరెక్ట్ సమ్ ఆఫ్ W1 ప్లస్ W2 అంటే కనుక W1 ఇంటర్సెక్షన్ W2 యొక్క వాల్యూ దీనికి ఈక్వల్ అవుతుంది, సెట్ కంటైనింగ్ 0కి ఈక్వల్ అవుతుంది. అంటే W1 ఇంటర్సెక్షన్ W2లో ఓన్లీ 0 ఎలిమెంట్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ లీనియర్ కాంబినేషన్ మొత్తం 0కి ఈక్వల్ అవుతుంది. అంటే a1 alpha 1 ప్లస్ a2 alpha 2 ప్లస్ అప్ టు సో ఆన్ am alpha m ఈక్వల్ టు 0
జీరో అవుతుంది. ఇది కూడా W1 ఇంటర్సెక్షన్ W2లో ఉంటుంది. W1 ఇంటర్సెక్షన్ W2లో ఓన్లీ జీరో ఎలిమెంట్ మాత్రమే ఉంటుంది కాబట్టి B1 β1 ప్లస్ B2 β2 ప్లస్ అప్ టు సో ఆన్ Bn ఇంటూ బీటా ఎన్ యొక్క వాల్యూ జీరోకి ఈక్వల్ అవుతుంది. ఇది మొత్తం లీనియర్ కాంబినేషన్ ఆఫ్ S1 అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్. సిన్స్ S1 ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ కాబట్టి ఆల్ స్కేలార్స్ ఈక్వల్ టు జీరో అయిపోతాయి. A1 ఈక్వల్ టు A2 ఈక్వల్ టు అప్ టు సో ఆన్ AM ఈక్వల్ టు జీరో అవుతుంది. ఇది S2లో ఉంటుంది. S2 అనేది ఏమవుతుంది అక్కడ మనకి బేసిస్ ఆఫ్ W2 కాబట్టి S2 ఈజ్ ఆల్సో లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ కాబట్టి లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ ఏంటంటే కనుక స్కేలార్స్ అన్ని ఈక్వల్ టు జీరో అయిపోతాయి. కాబట్టి B1 ఈక్వల్ టు B2 ఈక్వల్ టు అప్ టు సో ఆన్ Bn ఈక్వల్ టు జీరో. S యొక్క లీనియర్ కాంబినేషన్ ఉంటే స్కేలార్స్ అన్ని జీరో అయిపోతున్నాయి కాబట్టి దేర్ ఫోర్ ఏం రాసుకోవచ్చు S ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. ఇంకా S అనేది బేసిస్ ఆఫ్ V అని ప్రూవ్ చేయాలంటే కనుక L ఆఫ్ S ఈక్వల్ టు V అవుతుందని ప్రూవ్ చేయాలి. L ఆఫ్ S ఈక్వల్ టు V అని ఇంకా ఎలా ప్రూవ్ చేయాలో జాగ్రత్తగా చూడండి. S అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అయింది. టు ప్రూవ్ దట్ L ఆఫ్ S ఈక్వల్ టు V క్లియర్లీ మనకి వెక్టార్ స్పేస్లో అన్ని వెక్టార్స్ ఉంటాయి కాబట్టి L ఆఫ్ S ఈజ్ ఆల్వేస్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు V అవుతుంది. V ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు L ఆఫ్ S అని ప్రూవ్ చేస్తే కనుక L ఆఫ్ S ఈక్వల్ టు V అవుతుంది. V ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు L ఆఫ్ S అని ప్రూవ్ చేయాలంటే కనుక లెట్స్ ఆల్ఫా బిలాంగ్స్ టు V తీసుకోవాలి. ఆల్ఫా బిలాంగ్స్ టు V తీసుకుంటే కనుక ఆల్ఫా బిలాంగ్స్ టు L ఆఫ్ S అవుతుందని ప్రూవ్ చేస్తే కనుక అప్పుడు మనకి V ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు L ఆఫ్ S అవుతుంది. ఆల్ఫా బిలాంగ్స్ టు V అనేది డైరెక్ట్ సమ్ ఆఫ్ ది వెక్టార్ స్పేసెస్ W1 అండ్ W2 కాబట్టి ఆల్ఫా ఇక్కడ ఏం రాసుకోవచ్చు మనం ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 లేదా ఆల్ఫా డాష్ ప్లస్ ఆల్ఫా డబుల్ డాష్. సిన్స్ వేర్ ఆల్ఫా డాష్ అనేది ఎందులో ఉండాలి కంపల్సరీ W1లో ఉంటుంది అండ్ ఆల్ఫా డబుల్ డాష్ అనేది W2లో ఉంటుంది. ఆల్ఫా డాష్ బిలాంగ్స్ టు W1 ఈక్వల్ టు ఏముంది ఇక్కడ మనకి L ఆఫ్ S1 ఉంది కాబట్టి ఆల్ఫా డాష్ ఈక్వల్ టు L ఆఫ్ S1 అవుతుంది అండ్ ఆల్ఫా డబుల్ డాష్ బిలాంగ్స్ టు W2 అంటే కనుక L ఆఫ్ S2 కాబట్టి L ఆఫ్ S2 రాసుకోవచ్చు. ఇక్కడ ఆల్ఫా డాష్ బిలాంగ్స్ టు L ఆఫ్ S1. L ఆఫ్ S1 అంటే కనుక లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది సెట్ S1లో ఏమున్నాయి ఇక్కడ మనకి ఆల్ఫా 1 ఆల్ఫా 2 అప్ టు సో ఆన్ ఆల్ఫా M ఉన్నాయి కాబట్టి S1 యొక్క లీనియర్ కాంబినేషన్ రాస్తే కనుక A1 ఆల్ఫా M ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ అప్ టు సో ఆన్ AM ఇంటూ ఆల్ఫా M అనేది L ఆఫ్ S1 యొక్క వాల్యూ వస్తుంది. అది ఆల్ఫా డాష్ యొక్క వాల్యూ వస్తుంది. ఆల్ఫా డబుల్ డాష్ ఈక్వల్ టు L ఆఫ్ S2 యొక్క లీనియర్ కాంబినేషన్ S2లో వెక్టార్స్ ఏమున్నాయి β1 β2 అప్ టు సో ఆన్ βn కాబట్టి ఇక్కడ B1 ఇంటూ β1 ప్లస్ B2 ఇంటూ β2 ప్లస్ అప్ టు సో ఆన్ Bn ఇంటూ βn అనేది L ఆఫ్ S2 అవుతుంది. L ఆఫ్ S2 ఈక్వల్ టు మనకి W2 కాబట్టి ఆల్ఫా డబుల్ డాష్ వెక్టార్ అవుతుంది. సిన్స్ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా డాష్ ప్లస్ ఆల్ఫా డబుల్ డాష్ ఉంది. ఆల్ఫా డాష్ అంటే వెక్టార్ ఏముంది A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ అప్ టు సో ఆన్ AM ఇంటూ ఆల్ఫా M. ఆల్ఫా డబుల్ డాష్ అంటే కనుక B1 β1 ప్లస్ B2 β2 ప్లస్ అప్ టు సో ఆన్ Bn ఇంటూ βn ఉంది. ఇది మొత్తం దేనికి ఈక్వల్ అవుతుంది లీనియర్ కాంబినేషన్ ఆఫ్ Sకి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఈ వెక్టార్ మొత్తం L ఆఫ్ Sలో ఉంటుంది అంటే ఆల్ఫా బిలాంగ్స్ టు ఏమవుతుంది L ఆఫ్ S అవుతుంది. ఆల్ఫా బిలాంగ్స్ టు V తీసుకుంటే కనుక ఆల్ఫా బిలాంగ్స్ టు L ఆఫ్ S అవుతుంది కాబట్టి దేర్ ఫోర్ ఏం రాసుకోవచ్చు V సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు L ఆఫ్ S అవుతుంది. L ఆఫ్ S సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు V ఉంది. L ఆఫ్ S ఈస్ V సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు L ఆఫ్ S అవుతుంది కాబట్టి ఫ్రమ్ 1 and 2 L ఆఫ్ S ఈక్వల్ టు V అవుతుంది. కాబట్టి S అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. L ఆఫ్ S ఈక్వల్ టు V అవుతుంది కాబట్టి S అనేది ఏమవుతుంది బేసిస్ ఆఫ్ V అవుతుంది. S అనేది మనకి బేసిస్ ఆఫ్ V అయితే కనుక Sలో నెంబర్ ఆఫ్ వెక్టార్స్ ఎన్నైతే ఉంటాయో అదే మనకి V యొక్క డైమెన్షన్ వాల్యూ అవుతుంది. Sలో నెంబర్ ఆఫ్ వెక్టార్స్ ఎన్ని ఉన్నాయి ఆల్ఫా 1 ఆల్ఫా 2 అప్ టు సో ఆన్ ఆల్ఫా M ఉన్నాయి. Sలో వెక్టార్స్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 అప్ టు సో ఆన్ ఆల్ఫా M ఉన్నాయి కాబట్టి దేర్ ఫోర్ ఏం రాసుకోవచ్చు డైమెన్షన్ V ఈక్వల్ టు S అనేది బేసిస్ ఆఫ్ V. Sలో నెంబర్ ఆఫ్ వెక్టార్స్ ఎన్ని ఉన్నాయి M2 1 to M ఉన్నాయి 1 to N ఉన్నాయి కాబట్టి డైమెన్షన్ V ఈక్వల్ టు M ప్లస్ N అవుతుంది. దేర్ ఫోర్ డైమెన్షన్ V ఈక్వల్ టు M అంటే కనుక దేని యొక్క డైమెన్షన్గా ఉంది M అనేది మనకి డైమెన్షన్ W1 గా ఉంది కాబట్టి M దగ్గర వాల్యూ రాసుకోవచ్చు డైమెన్షన్ W1 వస్తుంది. నెక్స్ట్ N అనేది దేని యొక్క డైమెన్షన్ గా ఉంది W2 యొక్క డైమెన్షన్ గా ఉంది కాబట్టి N దగ్గర వాల్యూ డైమెన్షన్ W2 రాస్తే కనుక డైమెన్షన్ V ఈక్వల్ ఏం రాసుకోవచ్చు డైమెన్షన్ W1 ప్లస్ డైమెన్షన్ W2 అవుతుంది. ఓకేనా ఇంతటితో వెక్టార్ స్పేస్ 2
చాప్టర్ కంప్లీట్.